ఈరోజు మనము గురుకుల పరిచయం దీనిలో అంతర్భాగంగా విశ్వప్రేమ మఠం చారిటబుల్ ట్రస్ట్ ఓం గురుకుల ఆశ్రమము ఓం నగర్ నాగారం ఇందూర్ గురుకుల ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ మనకు గురుకులం యొక్క వ్యవస్థాపకులు శ్రీ నారాయణ జిజ్ఞాసు గారు ఉన్నారు. మరి వారి యొక్క ఆశ్రమం యొక్క వివరాలు తెలుసుకుందాము. ముందుగా నమస్కారం అండి. నమస్తే. మరి ఆశ్రమ వ్యవస్థ, గురుకుల ఆశ్రమ వ్యవస్థ ఎలా ఉంటుంది, స్థాపన తేదీ, వాటి యొక్క లక్ష్యాలు, వీటి గురించి మేము ప్రజలకు తెలియజేయదలుచుకున్నాము. మరి మీరు వివరణ ఇస్తే ప్రజలు కూడా అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము. చెప్పండి కొన్ని. సంతోషం. ఇక్కడ రాకముందు విశ్వమానవ వికాస విద్యాలయం పేర ఆర్యనగర్లో ఇందూరు అక్కడ కిరాయికి ఒక భవనం తీసుకొని బాలికల కొరకు గురుకులు నడిపించడం జరిగింది సుమారు 2 సంవత్సరాలు. ఆ పునాదిగా ఇక్కడ స్థలం లభించడము, ఈ స్థలం ఇప్పుడు ఓం గురుకుల ఆశ్రమం పేరుతో ప్రసిద్ధమైంది. ఇక్కడ కూడా మగపిల్లలకు గురుకులం నడిపించడం జరిగింది కొన్ని మాసాలుగా. తర్వాత ఇక్కడ ఆరోగ్య శిబిరాలు, వైద్య శిబిరాలు, ధ్యాన శిబిరాలు, యోగ శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది. ముందు వైదిక రాజ్యం సంక్షేమ సంఘం పేరుతో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇందూరులో కూడా పెద్ద ఎత్తున యోగ శిబిరాలు, ధ్యాన శిబిరాలు నిర్వహించినాము. తర్వాత స్వామి విశ్వ మహారాజ్ గారితో పెద్ద ఎత్తున హరిచంద్ర మార్వాడి హిందీ విద్యాలయంలో ఒక ధ్యాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఆయుర్వేద ఏల్చూరి వెంకట్రావు గారితో, వారితోని మంత్రి సత్యన్ గారితో కూడా ఇందూరు జిల్లాకు పరిచయం చేయడం జరిగింది. అంటే చికిత్స, రోగ నివారణ, తర్వాత ధ్యానము, అంటే శారీరక మానసిక రోగాల గురించి కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా అన్నదానాలు, తర్వాత పరోపకార కార్యక్రమాలు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని విశుద్ధ సరళ యోగ సాధన ఆశ్రమం పేరుతో నిర్వహిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా యోగ సాధకులకు, నిజమైన యోగ సాధన చేసే వారి కొరకు ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఆ క్రమంలో మేము ఒక విశ్వప్రేమ గోశాలను కూడా స్థాపించడం జరిగింది. కేవలం దేశీయ ఆవులే ఉంటాయి ఇక్కడ. ఆ విధంగా శుద్ధమైనటువంటి వైదిక సంస్కృతిని, సభ్యతను పాటిస్తూ ఆచరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓం. అయితే మరి ఇక్కడ పిల్లలకు, విద్యార్థులకు, వచ్చినటువంటి భక్తులకు ఏ విద్యలను బోధిస్తూ ఉంటారో చెప్పండి కొద్దిగా. గతంలో బోధించడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ ఆధునికంగా, తర్వాత వైదికంగా 2 విద్యలు బోధిస్తున్నాము. 2 విద్యార్థులు ఉన్నారు. ఒకరు అంటే అన్న చెల్లి 2 ఉంటారు. కొండ బాలకృష్ణ అని చెప్పేసి ఒక అబ్బాయి ఇప్పుడు ఎంఎస్సి మ్యాథ్స్ చేస్తున్నారు, ఇప్పుడు 2nd ఇయర్. అమ్మాయి ఏమో 10th అయిన తర్వాత 4 సంవత్సరాలు ఆలియాబాద్ గురుకులంలో అష్టాధ్యాయి వ్యాకరణం కొంత చదివి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నది కోశం కంఠస్థం చేస్తుంది. ఈ విధంగా అంటే ఆధునికంగా, తర్వాత వైదికంగా 2 సమాంతరంగా తీసుకోవడం జరుగుతుంది. 2కి సమాన స్థాయిని ఇస్తాము. ఇక్కడ మన ఓం గురుకుల ఆశ్రమంలో దర్శన యోగ మహావిద్యాలయం ఆర్యవన్ రోజడ్ వారు స్వామి సత్యపతిజీ గారి శిష్యులు స్వామి వివేకానంద పరివరాజ గారు ఈ దర్శన యోగ మహావిద్యాలయం శాఖలు దేశం మొత్తం మీద సుమారు 20 శాఖలు పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా దక్షిణ భారతదేశంలో ఏకైక శాఖగా ఇప్పుడు మనది వారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుబంధంగా, అంటే దర్శన యోగ మహావిద్యాలయం ఆ సంస్థకు అనుబంధంగా ఇక్కడ ఒక శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది దీపావళి నాడు ప్రారంభం అవుతుంది.
ఇక్కడ 3 సంవత్సరాల కోర్సు ఉంటుంది. దాని తర్వాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో పాస్ అయిన వారికి, ఉత్తీర్ణమైన వారికి మళ్ళీ 3 నుంచి 5 సంవత్సరాలు మళ్ళీ విశేష ప్రశిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారి ప్రచారకులు కానీ, లేదా యోగ సాధకులు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద ఎత్తున అంటే ఆ, కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక గర్వకారణం ఏంటంటే దక్షిణ భారతదేశంలో మన ఈ ఆశ్రమానికి ఒక గుర్తింపు రావడం అనేది సంతోషం. అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఓం. యోగ సాధనకు, యోగ దర్శన శాస్త్రానికి అనువైనటువంటి స్థానము మన భారతదేశంలో ఉన్నది అంటే ఒకే ఒకటి దర్శన్ యోగ మహావిద్యాలయ్, రోజట్, ఆర్యవన్ వికాస్, గుజరాత్. అయితే వారు ఈ మన ఆశ్రమాన్ని, ఓం గురుకులం ఆశ్రమాన్ని కూడా ఒక శాఖగా ఏర్పాటు చేశారు. మరి వచ్చే దీపావళి రోజున ఒక శుభారంభం ఉంటుంది, మహోత్సవం ఉంటుంది. దానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రవేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 సంవత్సరాల కోర్సు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన స్వామీజీ గారు, కర్మయోగి నారాయణ జిజ్ఞాసు గారు ఆశ్రమాన్ని, ఈ వ్యవస్థనంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ వ్యవస్థ మహత్తరమైనటువంటి లక్ష్య ప్రాప్తికి చాలా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి మరి వారిని తెలుసుకుందాము. స్వావలంబన కార్యక్రమాలు ఏ మాదిరిగా చేస్తూ ఉన్నారో కొద్దిగా తెలుసుకుందాం మనం. అయితే ఇక్కడ వ్యాపారం చేయడం లేదు, ఒక నియమం పెట్టుకోవడం జరిగింది. ఏ వస్తువులు కానీ, విద్య కానీ అమ్మకుండా ఉండాలి. అమ్మడం, కొనడం అంటే కొనడం ఉంటుంది కానీ అమ్మడం అనేది ఉండదని ఒక నియమం పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో సేవ, తర్వాత పరోపకారము, ఎవరైనా రోగులు వస్తే వారి బాధలు, వారి సమస్యలు తీర్చడము, వారికి మంచి అనిపిస్తే వారు సహకరించడం జరుగుతుంది. అంటే మిత్రులుగా కొందరు, ఆర్య సమాజంలో ఉన్నటువంటి కొందరు మిత్రులు కానీ, ఇతర మిత్రులు కానీ, మా మిత్రులు కానీ సహకరిస్తున్నారు. దీనివల్ల నా అనుభవం ఏంటంటే ఆశ్రమంలో వ్యాపారం జరగకుండా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే భక్తులు కానీ, శిష్యులు కానీ, అనుయాయులు కానీ, లేదా అనుచరులు కానీ, మిత్రులు కానీ అర్థం చేసుకొని సహకరించేవారంటే మంచిది. ఒకప్పుడు ఉన్నట్టు రాజుల యొక్క సహకారం లేదు, ఇప్పుడు ప్రభుత్వం యొక్క సహకారం లేదు. కాబట్టి తప్పనిసరి కొందరు ఆశ్రమాలు నిర్వహించడానికి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇంతవరకు ఆ పరిస్థితి నాకు రాలేదు. ఎందుకంటే నేను ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వర అర్పణ చేస్తూ సర్వక్రియానం పరమగురు అర్పణం అనే సూత్రంతో పనిచేయడం జరిగింది. ఈ ఆశ్రమం పేరు మీద బ్యాంకులో బ్యాలెన్స్ పెద్దగా అదేం లేదు, ఉంటే ఒక 10-20 వేలు ఉండొచ్చు అంతే. అంటే ఈ కార్యక్రమం చేయడము, ఆ కార్యక్రమం గురించి చెప్పడము, ఒక కమిటీ ఏర్పాటు చేయడము, ఆ కమిటీ వాళ్ళు చూసుకోవడం, వాళ్ళే ధనం సంగ్రహించడం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇంతవరకు సాగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కూడా ఇప్పుడు ధ్యాన మందిరం నిర్మాణం జరుగుతుంది, అది కూడా అలాగే జరుగుతుంది. నా దగ్గర అసలు ఇటువంటి లెక్కలు ఉంచుకొని నేను అంటే ఈ ఆదాయం, వ్యయము, ఈ ఖర్చులు, జమా ఖర్చులు, ఈ వ్యాపారాల అటువంటి పద్ధతి ఉంచలేదు. కానీ అవసరం, ఒక ఆశను నడిపించాలంటే స్వావలంబనం అవసరం. ఎందుకంటే మనం స్వావలంబనం గురించి అనుకుంటే కొందరికి అంటే ఎవరైనా ఆశ్రమం నడిపించే వారికి ఉపయోగపడే విధంగా ఉపాయాలు చెప్తున్నాను. గోశాల నిర్వహిస్తూ కూడా మనం ఈ గోమయంతో కానీ, గోమూత్రంతో కానీ, తర్వాత ఆ గోమూత్రంతో రకరకాల ఔషధాలు తయారు చేసి కూడా చాలా లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఒక 10 ఆవులు ఉంటే చాలు లక్షలు సంపాదించుకోవచ్చు. దానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ చెట్లు, ఈ వేప చెట్లు, 4 వేప చెట్లు చాలు సంపాదించుకోవచ్చు. ఆ వేప తైలం కానీ, దాని యొక్క మూలిక ఔషధాలు తయారు చేస్తూ కానీ ఎన్నో రకాల రోగాలు, ఒక 4 చెట్లు అన్ని రకాల రోగాలు. ఇప్పుడు ఉదాహరణకు కరోనా వచ్చిందనుకోండి, కరోనా కూడా నివారణ ఈ వేప నూనె కానీ, వేప ఆకు కానీ, వేప బెరడు కానీ, వేప చెక్క రసం కానీ ఇది వాడితే అసలు కరోనా ఉండదు కూడా. ఈ విధంగా మనము ట్రీట్మెంట్గా ఉపయోగించుకొని కూడా వ్యాపారం చేసుకోవచ్చు. దానికి ఆశ్రమం నిర్వహించడం అంటే తప్పకుండా వైశ్యవృత్తి ఉండాలని ఏం లేదు. కానీ ఈ రోజులు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా ఆశ్రమాన్ని నిర్వహించాలనుకుంటే స్వావలంబన ఉండడానికి తప్పకుండా ఇలాంటి కార్యక్రమం చేయాలి. లేదా కొద్దిగా ఉత్పత్తి కూడా జరగాలి. ఆశ్రమం అంటే తినడం కోసం కాకుండా ఉత్పాదన కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చు. అదే కాకుండా
ప్రచారం చేయడము, పుస్తక రచన కానీ ప్రసారం ఈ విధంగా కూడా దీనివల్ల కూడా వస్తాయి. ఎవరికైనా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అటువంటి సమస్యలు తీసినప్పుడు కూడా వారు సహకరిస్తారు. నిజానికి ఆర్య సమాజ సిద్ధాంతంలో, వైదిక సిద్ధాంతంలో మనుషులు చాలా బలహీనలు ఉంటారు, అంటే మానసికంగా. ఇప్పుడు ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం చేస్తూ కూడా లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఈ ఈ ఈ విధానంలో, ఈ విద్యలో అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా పర్సనల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటే కూడా లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తక్కువ తెలుసు, ఈ మార్గం ఉన్న వారికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే మనసు గురించి కానీ, బలం గురించి కానీ, ధైర్యం గురించి కానీ, తర్వాత ఈశ్వరార్పణ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువ పర్సనల్ డెవలప్మెంట్ గురించి కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా సలహా. మరి సాధకులు, భక్తులు, యజమానులు ప్రతి ఒక్కరు కూడా వేద సిద్ధాంతాన్ని, వైదిక సంస్కృతిని నమ్మేటటువంటి ప్రతి వ్యక్తి కూడా తన ఆదాయం నుండి దశాంశము సమాజానికి సమర్పించాలి. గురుకులాలకు, గురుకుల పాఠశాలలకు, ఆశ్రమాలకు అన్నిటికీ మన దశాంశాన్ని ఇవ్వాలి అని ఋషులు, మహర్షులు చెబుతూ వచ్చారు. కాబట్టి మరి ఇటువంటి ఆశ్రమాలను, ఇటువంటి వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. మరి ఈ వీడియో మనము చూసి మనం ఆశ్రమాలను సందర్శించుకోవాలి, మన వైదిక సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. అందరూ కూడా సహృదయంతో మంచిగా స్పందిస్తారని కోరుతున్నాము. మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆర్య సమాజము అనేది వైదిక సిద్ధాంతాలకు నిలయము, ఒక వేరు లాంటిది, తల్లి వేరు లాంటిది. మరి దానికి సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలు కూడా నడుస్తూ ఉంటాయి. గురుకుల పాఠశాలైనా, గోశాలైనా, ఇతర ఏ వ్యవస్థలైనప్పటికీ కూడా అన్నీ కలిసి వైదిక సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాయి. మరి స్వామీజీ గారికి ధార్మిక సంస్థలతో ఉన్నటువంటి పరిచయాన్ని ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ధార్మిక సంస్థలు అంటే ముందర నుంచి ఉన్న సంస్థలు చాలా సహకరించడం జరిగింది. అంటే ముందంటే ఏంటంటే నేను భగవద్గీత భక్తుని. నేను 5వ తరగతి చదివేటప్పుడు అక్కడి నుంచి మరినటువంటి ఈ ధార్మిక మార్గం అనేది ఒక అన్వేషణ చేస్తూ చివరికి అసలు నిజమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సంస్థ ఏది అని అనే ఆ అన్వేషణలో ఆర్య సమాజములో ఉన్నటువంటి సిద్ధాంతం, ఆర్య సమాజ సిద్ధాంతమే నిజమైన సిద్ధాంతము. ఇది వైజ్ఞానికము, సరళము, ఇది శాశ్వతము, ఆదర్శం అని చెప్పేసి అర్థమైంది. ఆ క్రమంలో మహర్షి దయానంద వారి యొక్క పుస్తకం సత్యప్రశ్న చదవడము, అందులో గాయత్రి మంత్రం యొక్క వివరణ అర్థమైన తర్వాత ఇక ఈ మార్గం సరైన మార్గం అనుకొని ఉన్నటువంటి ఆ క్రమంలో చాలా జీవితంలో మార్పులు వస్తూ చివరికి నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు న్యాయదర్శన పుస్తకం చదవడం జరిగింది. అంటే ఏంటి, ఆర్య సమాజంలో ఉన్నది నిజమైన సిద్ధాంతం, ఆర్య సమాజ సిద్ధాంతమే, ఇది వైజ్ఞానికం అని అర్థమైన తర్వాత మహర్షి దయానంద యొక్క ఈ సాహిత్యం బాగా చదవడం జరిగింది. విషయం ఏంటంటే ఆర్య సమాజము మనకి ఏమి ఇస్తుందని చెప్పి చాలామందికి అనిపిస్తుంది, కానీ ఆర్య సమాజము వీరుని చేస్తుంది, బుద్ధిమంతం చేస్తుంది, యోధుని చేస్తుంది, సాహసాన్ని ఇస్తుంది, దారి చూపిస్తుంది. ఆర్య సమాజం నుంచి మనము ఎవరైనా, అంటే నా అనుభవం చెప్తున్నాను, ఆర్య సమాజం నుంచి కోరుకునేది ఒకటే, ఆర్య సమాజం ఇచ్చేది మనకు ఒక ధైర్యం, విశ్వాసం, బలం. ఈ విధంగా నాకు ఆర్య సమాజం నుంచి చాలా అంటే ఉపలబ్ధి జరిగింది, చాలా లాభం జరిగింది. ఈ ఆర్య సమాజం కనుక నాకు ఈ మార్గం దొరకకపోతే అమెరికా వెళ్ళేవాడిని కాదు, వేదాల్లో ఉన్నటువంటి ఈ విషయాలు కూడా నేను పరిశోధించేవాడిని కాదు. నా జీవనం ఇప్పుడు సుమారు 20 సంవత్సరాల నుంచి ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి డాక్టర్ల యొక్క అవసరం లేకుండా, మందులు లేకుండా 20 సంవత్సరాలు జీవిస్తున్నానంటే ఆర్య సమాజం యొక్క సిద్ధాంతం ఇది. అంటే ఇది సంపూర్ణ విద్య అనమాట. ఇది ఆల్ రౌండ్ డెవలప్మెంట్, అంటే సంపూర్ణ సర్వాంగీణ వికాసం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆర్య సమాజం యొక్క సహకారం నిజానికి దేశ విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా మనకు చాలా సహకారం లభించింది. మనం ఉత్తర భారతంలో వెళ్ళినప్పుడు కూడా ఆర్య సమాజం యొక్క సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క ఆదరణ, దాంతో అదే ఆ బలంతో పనిచేస్తున్నాను ఇక్కడ. మిగతా సంస్థలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు విశ్వ హిందూ పరిషత్ కానీ ఉన్నాయి.
వారు గౌనంగా సహకరిస్తారు, వారు సహకారం తీసుకుంటారు. అంటే అందరు సహకరిస్తారు దానికి. అంటే వేదం అంటే ఎవరికి ఐసత్యం ఉండదు. వేదం కానీ, గోభక్తి కానీ, యజ్ఞం కానీ, ఆయుర్వేదం కానీ, యోగ కానీ, ధ్యానం కానీ. కాబట్టి మన ఈ వైదిక సిద్ధాంతం, వైదిక ధర్మం అనేది అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మనం వారిని ప్రేమించాలి, వారిని పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన, నా అవగాహన. స్వామీజీ గారు మహర్షి దయానంద సరస్వతి విరచిత గ్రంథాలతో ప్రభావితులై ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక గొప్ప లక్ష్యాన్ని వారు స్థాపించుకున్నారు. అందులో భాగంగా వారు ఆధునిక విద్యను కూడా అభ్యసించారు. మరి ఈ కాలంలో యజ్ఞము, దాని యొక్క వైజ్ఞానిక స్వరూపం మనకు చాలామందికి తెలీదు. మరి దాని గురించి స్వామీజీ గారు వివరిస్తారని కోరుకుంటున్నాము. మరి యజ్ఞము, దాని యొక్క వైజ్ఞానిక స్వరూపం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాము. యజ్ఞము అంటేనే పరోపకారము. అయితే యజ్ఞం యొక్క మహిమను, దాని యొక్క శక్తిని ప్రపంచానికి నిరూపించాలనే ఉద్దేశంతో 2012లో విశ్వ కళ్యాణ గాయత్రి యాగం పేరుతో యజ్ఞాలు చేస్తే కాలుష్యం పెరగదు, కాలుష్య నివారణ జరుగుతుంది అనే ఒక సవాల్ చేస్తూ పత్రిక వారిని, తర్వాత ఈ టీవీ ఛానల్ వారిని కూడా పిలిచి 2012 జనవరి 4, 5, 6, 7, 8 5 రోజులు ఇక్కడ యజ్ఞం చేయడం జరిగింది. తర్వాత ఆచార్య తిరుమలరావు గారితో, అంటే సైంటిస్టు, వారితో కూడా యజ్ఞం యొక్క పరిశోధన, తర్వాత టెస్ట్ చేయించడం జరిగింది. యజ్ఞం చేస్తే ఎటువంటి మనకు ఫలితాలు వస్తాయని చెప్పేసి, దానివల్ల బ్యాక్టీరియా, ఈకోలి లాంటి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని చెప్పేసి రిజల్ట్ రావడం జరిగింది. అదే క్రమంలో అదే సంవత్సరం 2012 జూన్లో అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఈ సైన్స్ ఇన్ ద హవన్ అనే టాపిక్ పైన పేపర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. డెట్రాయిట్, అమెరికా, అక్కడ జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, వింటున్నారు, వెంకట చాగంటి గారు యజ్ఞాల గురించి ప్రపంచానికి చాలా విషయాలు తెలియజేయడం జరుగుతుంది, చేస్తున్నారు కూడా. 2012 వరకు వారికి యజ్ఞాల గురించి అంత పెద్ద అవగాహన ఉన్నట్టు తెలియదు నాకు. ప్రతిరోజు సుమారుగా కలిసేవారు, ఫోన్ ద్వారా కానీ, లేకపోతే ప్రతి వారం ఒక్కసారి తప్పకుండా కలిసి యజ్ఞాల గురించి అడిగితే నేను చెప్పడం జరిగింది. నేను 2012లో జనవరిలో 5 రోజులు ఇది యాగం చేసినానండి, మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్తే నమ్మలేదు వారు. యజ్ఞం చేస్తే ఇటువంటి జరుగుతుందా అని చెప్పేసి, రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి నేను చెప్పినాను. దాని యొక్క విధి విధానం ఉంది, పద్ధతి పాటించాలి, చేసేటప్పుడు రిజల్ట్ వస్తుందని చెప్పినాను. విధి విధానం ఏంటంటే, యజ్ఞం చేస్తే కాలుష్యం పెరుగుతుంది. నిజానికి కాలుష్యం అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. యజ్ఞం చేస్తే మనము సమిధలను, అంటే కట్టెలను మండిస్తాము, అప్పుడు పొగ వస్తుంది. పొగ అంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చినట్టే. దాని నివారణ గురించి ఏంటి అంటే, చుట్టూ కుండలు, కొత్త కుండలు, కలశాలు పెడతాం. కొత్త కుండలు, కలశాలు అంటే దొంతర్లు పెడతాము. చుట్టూ పచ్చగా ఆకులతో అరటి, మామిడి, తర్వాత కొబ్బరి, అల్లనేరుడు, ఈ ఆకులు కూడా చేసి చుట్టూ వేప చెట్లు, వేపాకులతో పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, ఆ పచ్చదనము, ఆ ఆకులు, అందరికి తెలుసు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయని చెప్పేసి. ఆకుల్లో గుణం ఉంది కాబట్టి అది కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తుంది, మొత్తం కాదు, దాని యొక్క ప్రభావం తగ్గిస్తుంది. మనం చుట్టూ నీళ్లు పెడతాం కాబట్టి గాలి వేడైన తర్వాత ఆ యజ్ఞం చుట్టూ ఉన్నటువంటి గాలి వేడవుతుంది. ఆ వేడైన తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి నీళ్ళ యొక్క సంయోగంతో అప్పుడు అది కార్బనిక్ యాసిడ్గా మారుతుంది. అది కనుక మనం కరెక్ట్ సూర్యోదయం సమయంలో కనుక చేస్తే యూవీ రేస్ వస్తాయి, అంటే అతి నీలలోహిత కిరణాలు వస్తాయి, అంటే అల్ట్రా వైలెట్ రేస్, అతి నీలలోహిత కిరణాలు అంటారు, హిందీలో పారాబ్యాంగ్ అని అంటారు. ఆ కిరణాలు ఏం చేస్తాయంటే ఆ సమయంలో కనుక చేస్తే చివరికి ఆక్సిజన్గా మారిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా చివరికి ఆక్సిజన్గా మారుతుంది అనమాట. అటువంటి ప్రక్రియ ఉంది యజ్ఞంలో. అంటే మనము విధి విధానాలతో చేయాలి. పచ్చదనము, నీరు, తర్వాత అవన్నీ సామాగ్రి, నెయ్యి, సమిధలు కూడా పూర్తిగా ఎండిన సమిధలు కాకుండా కొద్దిగా ఎండనట్టు పచ్చిగా కొద్దిగా ఉండాలి. దాంట్లో నీటి శాతం ఉంటుంది. ఆ నీటి శాతం ఉండాలి. ఆ బెరడులో ఉన్నటువంటి ఆ మూలిక, దాని యొక్క ఔషధం కూడా గుణాలు కూడా వస్తాయి. ఈ విధంగా కూడా ఇదంతా కూడా ఒక పద్ధతి ఉంది. ఇదంతా పెద్ద ఒక రహస్యం, యజ్ఞ రహస్యం ఇది. ఇవన్నీ చెప్పడం జరిగింది అక్కడ అమెరికాలో. అందరు ఆశ్చర్యపోయినారు. నా స్పీచ్ అయిన తర్వాత అందరూ వచ్చేసి యజ్ఞం నేర్పించమని చెప్పేసి అడగడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత చాగంటి గారు వచ్చేసి నాతోని నా బ్రహ్మత్వంలో బృహస్పతి మహాయాగం చేయడం జరిగింది. అక్కడ నక్షత్రాకారంలో 16 యజ్ఞకుండాలు పెట్టేసి
అప్పుడు కూడా కుండలు దొరకలేదు, ఆయన కుండలు మెక్సికో నుంచి తెప్పించడం జరిగింది. మామిడి సమిధాలు దొరకలేదు, ఫ్లైట్లో తెప్పించడం జరిగింది. ఈ విధంగా పూర్తిగా నేను చెప్పిన పద్ధతి పాటించి చేయడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్కడైతే అక్కడ యజ్ఞం చేసినామో, యాగం చేసినామో అక్కడ మంచు పూల వర్షం వచ్చింది అనమాట. అంటే స్నోఫాల్ అయింది, చుట్టూ వర్షం వచ్చింది. ఆ రోజు చాలా వర్షం పడ్డది, అంతటా పడ్డది. ఆ నీరు ఈ నీరు రెండు పరీక్ష చేయడం జరిగింది. కంపారేటివ్ రిపోర్ట్ వచ్చిందనమాట. ఆ రిపోర్ట్ ఇప్పుడు నా దగ్గర ఉంది, వారి దగ్గర కూడా ఉంది. ఏమొచ్చిందంటే మేము ఎక్కడైతే యజ్ఞం చేసినామో ఆ నీళ్ళు తాగొచ్చు, తాగడానికి ఎటువంటి డౌట్ లేదు, తాగొచ్చు అని చెప్పేసి వచ్చింది రిజల్ట్. మిగతా వర్షం అంతా కాలుష్యం ఉన్నట్టు, పొల్యూషన్ ఉన్నట్టు వచ్చిందనమాట. ఈ విధంగా అప్పటి నుంచి చాగంటి గారికి ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి వారు ప్రతి సంవత్సరం 1-2 యజ్ఞం చేసుకుంటూ ఆ విధంగా ఇప్పుడు ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే ఏంటంటే యజ్ఞంలో చాలా శక్తి ఉంది. ఈ విధంగా యజ్ఞం చేయడం వల్ల రోగాలు కూడా నివారణ అవుతాయి. ఇప్పుడు అందరూ కరోనా అంటున్నారు. కరోనాకు మంచి ట్రీట్మెంట్ యజ్ఞమే. యజ్ఞంలో కనుక మనము ఈ ఆవాలు, మిరియాలు, వెల్లుల్లి, తులసి, వేప, తర్వాత అశ్వగంధ ఇటువంటి వేసి మనం కనుక యజ్ఞం చేస్తే ఆ పొగ ద్వారా, ఆ ధూమం ద్వారా కూడా మనకు కరోనా దూరం అవుతుంది. ఈ విధంగా ప్రయోగాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా చేస్తున్నాను. చాలా ఇది ఒక పెద్ద ప్రక్రియ, పెద్ద సైంటిఫిక్ విషయం, ఇది పెద్ద కెమిస్ట్రీ ఇది. ఓం. ఈ మాదిరిగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలలో వైజ్ఞానికత ఇమిడి ఉందని తెలియజేస్తున్నారు. స్వామీజీ గారు మానవాళికి ఉపయోగపడేటువంటి రచనలు కూడా చేశారు. మరి ఇప్పుడు వారి మాటల్లోనే వారి యొక్క రచనల గురించి విందాం. ముందుగా నేను ప్రభుత్వ ఉద్యోగం చేయడం జరిగింది, ఉపాధ్యాయునిగా. నందిపేటలో ఉన్నప్పుడు గాయత్రి బుక్ సెల్లర్స్ తాళ్ళ రామస్వామి గారి యొక్క ప్రోద్బలంతో, వారి సహకారంతో గాయత్రి గ్రామర్ అనేది ఇంగ్లీష్ పుస్తకం రాయడం జరిగింది. ఇంగ్లీష్ తర్వాత తెలుగులో అందరికీ పనికొచ్చే విధంగా అది ఆరంభం. తర్వాత ఉత్తమ సంతానం పేరుతో సత్యార్థ ప్రకాశంలో ఉన్నటువంటి 2వ సముల్లాసాన్ని స్వేచ్ఛానువాదం చేయడం జరిగింది. తర్వాత మనశ్శాంతి పుస్తకము, జీవన కళ, భగవద్గీతలో భగవంతుడు, తర్వాత జీవన విజయానికి సూత్రాలు, అది ఇంగ్లీష్లో కూడా అనువాదం కూడా జరిగింది. తర్వాత నిత్యానుష్ఠానం అనే పుస్తకం. ఈ విధంగా కొన్ని పుస్తకాలు ముద్రణ జరిగినాయి. అముదిత్రాలు కూడా ఉన్నాయి. అంటే వేద మంత్రాల్లో గణితము, గణితం లలితం, మనోమర్మం, ఈ పుస్తకాలు కూడా ఉన్నాయి. తర్వాత ఓంకారంతో రోగ నివారణ, ఈ పుస్తకాలు కూడా ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. తర్వాత కరపత్రాలు కూడా ఎన్నో ఆయా సందర్భానుసారంగా కరపత్రాలు కూడా, అంటే ఈ కొత్త సంవత్సరం గురించి, ఉగాది గురించి, యజ్ఞ యాగాల గురించి కూడా రాయడం జరిగింది. ఇంకా పుస్తకాలు రాయడానికి ఇంకా సిద్ధమవుతున్నాను. వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పరిశోధిస్తూ రహస్యాలను, అంటే ఈ యోగ దర్శనం కానీ వేరే ఇతర దర్శనాల్లో ఉన్నటువంటి వైజ్ఞానిక విషయాలను ఇప్పుడున్నటువంటి సైన్స్కు అనుసంధానం చేస్తూ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఓం. సురమ్య సుందర ఆహ్లాదిత వాతావరణంలో పక్షుల శబ్దాలతో మరి అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాతావరణంలో ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి ఎలా రావాలి, భక్తుల కోరిక మేరకు మరి వివరణ అడగడం జరుగుతుంది. మరి స్వామీజీ గారు ఇలా ఇక్కడికి మిమ్మల్ని దర్శించుకోవడానికి, ఈ ఆశ్రమాన్ని చూడడానికి ఎలా రావాలో మీరు వారికి ఒక రూట్ మ్యాప్, మార్గ వివరణ చెప్తే బాగుంటుంది. ఇందూరు అంటే నిజామాబాద్ బస్ స్టేషన్ నుండి ఆటోలు వస్తాయి. ఇందూరు నుండి వర్ని చౌరస్తా మీదుగా అక్కడి నుంచి వస్తే నాగరం గ్రామం వస్తుంది. నాగరం గ్రామం దాటిన తర్వాత 5th టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. దానికి ఎదురుగా గోశాల రోడ్ ఉంటుంది. గోశాల రోడ్ నుంచి వస్తుంటే గోశాల పక్క నుంచి బ్రాహ్మణ కాలనీ ఉంటుంది. బ్రాహ్మణ కాలనీ నుంచి మనం ముందుకు వస్తే పక్కన ఒక విశాలమైనటువంటి మైదానం ఉంటుంది. దాని పక్కన కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గర ఓం గురుకులాశ్రమం ఉంటుంది. ఎవరైనా గురుకులం అంటే ఎవరైనా చెప్తారు.
ఓం ఆశ్రమం అన్న ఎవరైనా చెప్తారు. ఆటోలు వస్తుంటాయి పోతుంటాయి, ఇక్కడ నుంచి కూడా ఆటోలు చాలా ఆటోలు ఉంటాయి. బస్సులో వచ్చేవాళ్ళు కూడా బస్ స్టేషన్ నుంచి వర్ని తర్వాత ఈ బాన్స్వాడ అటువైపు వెళ్ళే బస్సుల్లో కూడా రావచ్చు. పోలీస్ స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి ఇటు రావచ్చు. ట్రైన్లో వచ్చే వాళ్ళకు కూడా రైల్వే స్టేషన్ ముందర నుంచి ఆటోలు దొరుకుతాయి. ఓం.